అలా గురికి ఎట్లా లాక్కొస్తాడు రైల్లే ఏదో లాక్కొస్తాడు పక్క మొదలెడతాడు ఈ పక్క లాక్ వచ్చేస్తాడు మళ్ళీ ఇక్కడ దింపుతాడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు ఆ పక్క మొదలెడతాడు లాక్కొస్తాడు అట్లా చేస్తే ఏమవుతుంది చేపలు లాగేసి డుక్కు ఉంటుందండి అది బాగా ఎడల్పుగా ఉంటుంది బిడ్జలు ఉంటుంది అంతే తీద్దామన్నారు ఆ బంగ్లీస్నండి అది పైకే పెట్టి వాడికి మధ్యాహ్నం నుంచి గేలాలను మోకొనికి వచ్చి మొత్తం గేలా తగిలిస్తాం లేదంటే మంది ఇది ఉంటుంది కదా ఇక్కడ పెడతాం ఒడ్డు లాక్కొస్తాం దాన్ని పైకి వేస్తాం అటు నుంచి ఇటు అటు అటు ఇటు అట్లా ప్లాన్ చేయండి గచ్చిపోతే గట్టిపైకి ఇచ్చేద్దాం మొత్తం తీపిచ్చేద్దాం పైకి వచ్చి ఎక్కాను ఇది కూడా వచ్చేది దాని లాస్ కూడా వచ్చేది ఓసలు పెడతాయి కింద ఓసలు పెట్టి లాగి అరగంటలో ఎల్లింగ్ చేసేస్తాడు దానికి ఆ పక్క ఈ పక్క మోగేసి లాగేస్తాం అవునండి మయాన్ని ఒకటి పట్టుకుంటాడు దాన్ని తొక్కి తొక్కి బరువుగా ఉంటాడు మనిషి వాళ్ళు పట్టుకుంటాడు లాగేసేస్తాం ఈ పక్క వచ్చేస్తుంది మొత్తం అట్లా లాగుదాం అది ఈ సీజన్ పండించలేం అంతకుండేది కాదు మట్టి ఆర్డర్ పట్టించుకోలేదా అందుకనే పెరికేడు మధ్యలో కాలువ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. దీనివల్ల పెదపాడు ఏలూరు రూరల్ మండలం టోటల్గా సీతంపేట కంటే రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్ళు ఇచ్చాం. వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుచేతే గౌరవ మంత్రి గారు గన్నవరం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని వెళ్ళి కాలువను ఆపి దమ్ము చేయటం మొదలెట్టాం. 2 రోజులు నీళ్ళు ఇవ్వలేము. 2 రోజుల తర్వాత మాత్రం పుష్కలంగా ప్రతి ఎకరానికి నీరు ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.